ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు మహబూబాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ శాసనమండలి సభ్యులు తక్కెలపల్లి రవీంద్రరావు గారు. గుడ్ మార్నింగ్ తక్కెలపల్లి రవీంద్రరావు గారు. గుడ్ మార్నింగ్ రాజేష్. ఇక మహారాష్ట్ర, నిన్న జార్ఖండ్ రెండు ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి. మహారాష్ట్రలో మహాయుతి విజయం సాధించింది మొత్తం 233 స్థానాల్లో. అలాగే జార్ఖండ్లో కూడా ఇండియా కూటమిలో ఉన్నటువంటి జేఎంఎం అధికారం కైవసం చేసుకోబోతుంది. అయితే దీని పట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. దేశంలో ఇక ప్రాంతీయ పార్టీల శక్తి ఏంటి అనేది మరోసారి నిన్న రుజువైంది. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు మరింతగా దిగజారుతోంది. దానికి ఈ రెండు రాష్ట్రాల్లో వచ్చినటువంటి రిజల్ట్సే కారణం అని చెప్తున్నారు. తర్వాత బీజేపీని నిలువరించలేక కాంగ్రెస్ పార్టీ చతికిలబడుతోంది. కాబట్టి మళ్ళీ ప్రాంతీయ పార్టీలే చాలా బలంగా దేశంలో రాబోతున్నాయనేది కేటీఆర్ చెప్తున్నటువంటి మాట. రవీంద్ర గారు, నిన్న మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ రిజల్ట్స్ ఏం రిఫ్లెక్ట్ చేస్తున్నాయి? మహారాష్ట్రకి సంబంధించి మనం చూసినప్పుడు ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలనా తీరు, ఆయన పెట్టిన పథకాలు, తర్వాత ఓబీసీ పోలరైజేషన్ అనేది కూడా ఈయన వల్ల చాలా ఎక్కువైంది. వాస్తవంగా ఏంటంటే మరాఠ్వాడాసు ఫార్వర్డ్ కాస్ట్ కింద ఉంటారు. వాళ్ళు మేజర్ పోర్షన్ మహారాష్ట్రలో ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్నారు. శరద్ పవార్ కి సంబంధించిన కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేజర్ పోర్షన్ కాంగ్రెస్ తో ఉన్నారు. అయితే ఇటు బాల్ ఠాక్రే కూడా ఒక రకంగా బలమైనటువంటి శక్తినే ఉన్నారు. ఈ మూడు కలిసినా కూడా కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్ వీరు కలిసినా కూడా అక్కడ మన రాష్ట్రం నుంచి అనేక మంది కాంగ్రెస్ నేతలు పోయినా అవును సేమ్ సీన్ రిపీట్. మన తెలంగాణలో ఎలానైతే 6 గ్యారెంటీలు 13 హామీలు అని చెప్పి ప్రజల్ని నమ్మబలికారో అవన్నీ కూడా అక్కడ ఎంత ఊదినా కూడా అక్కడ వారి చెవులకు ఎక్కలేదంటే కర్ణాటకలో ఈ తెలంగాణలో జరిగిన పరిణామాలు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు 100% ఉన్న ఈ రెండు రాష్ట్రాలు కూడా హర్యానాలో కానీ మహారాష్ట్రలో కానీ కాంగ్రెస్ కూటమి ఓడిపోవడం అనేది కాంగ్రెస్ కు శక్తి సరిపడాలి అనేది. తర్వాత మనం మహారాష్ట్రలో బీజేపీ సంగతి చూస్తే కూడా బీజేపీ గెలుపుకి అత్యంత కారణము షిండే పరిపాలనా తీరు ఒకటైతే, రెండవది ఏంటంటే ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సింది, మనం మర్చిపోలేంది ఏంటంటే ఆర్ఎస్ఎస్ యొక్క ప్రభావం. మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్ పుట్టినీళ్ళు నాగ్పూర్ అత్యంత బలీయమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆర్ఎస్ఎస్ మొన్న కాస్త జనరల్ ఎన్నికలలో వారు అంటిముట్టినట్టు ఉండడం, వారిని పట్టించుకోకపోవడం, మోడీ అహంకారంతో కొంత గ్యాప్ వచ్చినట్టు మనకు తెలుస్తున్నది. ఇక ఎప్పుడైతే దిగొచ్చిందో మోడీకి కళ్ళు నేలకి వచ్చాయో అప్పుడు వారు రంగప్రవేశం చేసి హర్యానాలో కాంగ్రెస్ సునాయాసంగా గెలిచే హర్యానాని, ఆ తర్వాత కాంగ్రెస్ కూటమి సులభంగా గెలిచే మహారాష్ట్రని రెండింటిని కూడా చేజిక్కించుకోవడంలో ఆర్ఎస్ఎస్ పాత్ర చాలా కీలకంగా. రవీంద్ర గారు, అంటే బీజేపీ టెక్నికల్ గా గెలిచినప్పటికీ కూడా కాంగ్రెస్ అనేది ప్రజల విశ్వాసం చూరకుండా లేకపోతుంది. బీజేపీని నిలువరించడంలో కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా ప్రాంతీయ పార్టీల బలంతో బీజేపీ విజయం సాధించినటువంటి చూసుకోవచ్చు. జార్ఖండ్ లో కూడా టోక పార్టీగా జేఎంఎం తోటి కలిసింది కాబట్టి 10 సీట్లు వచ్చినాయి కానీ లేకపోతే అవి కూడా వచ్చేటి కావు. యాక్చువల్ గా జేఎంఎం ఏంటంటే ఆయన జైల్లో పెట్టడం, ఒక రాష్ట్రానికి తెచ్చిన కుటుంబం శిబు సోరెన్, తర్వాత పోతే బలంగా ఉండి ప్రజలకి చేరువగా ఉన్న ముఖ్యమంత్రిని అంత అనామకంగా తీసుకెళ్లి జైల్లో పెట్టడం, దానిని చాలా హుందాగా హేమంత్ సోరెన్ దాన్ని డీల్ చేయడం, ఆయన చేసిన విధానం, అవన్నీ కూడా ఆ రాష్ట్ర ప్రజలు చాలా చక్కగా బ్యాలెన్స్డ్ గా ప్రజాస్వామ్యయుతంగా మద్దతు తెలిపిన విధానం ఏంటంటే, ప్రజలకి దగ్గరగా ఉన్న ప్రజాక్షేమం సంక్షేమం పట్టించుకునే ఏ ప్రాంతీయ పార్టీని కానీ నేతను కానీ ప్రజలు వదులుకోరు. ఒకవేళ ఏమరపాటుగా ఎప్పుడైనా అవకాశం చేజార్చుకుంటే వాళ్ళ హక్కును చేసుకుంటునడానికి
ప్రధానమైనటువంటి సో నిదర్శనమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జార్ఖండ్ ప్రచారం చేసినటువంటి తీరు, ఆయన మాటలు, మాకు తెలుగు బెల్ట్ వాళ్ళందరూ కూడా మహారాష్ట్రలో బార్డర్ అంతా తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి తెలుగు వాళ్ళు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు, తెలంగాణ పరిపాలన జరుగుతున్నటువంటి క్రమం అనేది అక్కడ ఎట్లా రిఫ్లెక్ట్ అయింది అనుకుంటున్నారు? ఎందుకు రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రచారానికి ఒక్క సీటు మినహాయించి మొత్తం అన్నింటిలో ఘోర పరాభవం ఎఎందుకు మూట కట్టుకున్నట్టుగా అనిపిస్తోంది? నేను రాజేష్ గారు నేనే స్వయంగా 12, 13, 14 తారీఖుల్లో మహారాష్ట్రలో తిరిగి వచ్చాను, ప్రధానంగా విదర్భ ప్రాంతం. ఓకే. కాంగ్రెస్ బలంగా ఉండి మన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అందరూ పనిచేసిన విదర్భ ప్రాంతం, నాందేడ్ గాని లేకపోతే లాతూర్ గాని ఆ బీడ్ గాని ఇవన్నీ జిల్లాలు మేము తిరిగి వచ్చినాడే. ఓకే. తిరిగి వచ్చి పరిశీలించినప్పుడే తేలిపోయింది, తెలంగాణలో కాంగ్రెస్ కేవలం అభూత కల్పనలు, ఇంతటి మాటల ప్రభుత్వం, ఇది మాటల పార్టీ, చేతలు లేని నాయకత్వ లేమితో కూడిన అత్యంత బలహీనమైన ఈ కాంగ్రెస్ నమ్మి ఓట్లేస్తే నట్టేట మునుగుతామని తెలుగు తెలిసిన ప్రజలు లేదా తెలుగు రాష్ట్రాన్ని తెలంగాణని బాగా గమనిస్తున్న నాందేడ్ ప్రాంతం, విదర్భ ప్రాంతం అంతా కూడా విముఖంగా ఉండి కాంగ్రెస్ కు బలంగా ఉన్న వాళ్ళు టర్న్ అయిన విధానమే మాకు అర్థమైపోయింది. రైట్. బీజేపీ కూటమి ఒక సునామీ లాగా గెలవబోతుందని అక్కడ మాకు చాలా స్పష్టమైంది. వీళ్ళ వైఫల్యాలు 3 వాళ్ళు విధించుకుందే కదా, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు మేము అమలు పరుస్తామని ఏడాది పూర్తి అయినా కూడా జరపకపోక ఉల్టా చోరు మాటలు మాట్లాడడం, విజయోత్సవాలను అద్భుతంగా జరుపుదామని మాట్లాడడం, నిత్యం కేసీఆర్ గారికి తిట్టడం. ఎప్పుడైనా గత ప్రభుత్వాన్ని ఓడించిండ్రు, నిన్ను గెలిపించిండ్రు అనంటే నీవు ఇచ్చిన మాటలను, హామీలను ప్రజలు నమ్మిండ్రు, వాటిని నెరవేర్చాలనే ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి నిత్యం చేయాల్సిన పనిని వదిలేసి గత ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని తిట్టడం తెలంగాణ ప్రజలకి నచ్చడంలే. ఇది దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ బలహీనతకి దారితీస్తారు. మళ్ళీ మాట్లాడదాం రవీంద్ర గారు. ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ దత్తాత్రేయ ఎల్చాల గారు. ఎస్ దత్తాత్రేయ గారు, గుడ్ మార్నింగ్. సో మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు, దాంట్లో మెయిన్గా కాంగ్రెస్ పార్టీ యొక్క పర్ఫార్మెన్స్, దాని గురించి దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. సరే, బీజేపీ గెలిచినప్పటికీ, మళ్ళీ జార్ఖండ్లో జేఎంఎం, కాంగ్రెస్లో ఇండియా కూటమిలో జేఎంఎం గెలిచినప్పటికీ కూడా ఓవరాల్గా కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ మీద దేశవ్యాప్తంగా ఒక చర్చ. ఎందుకంటే రాహుల్ గాంధీ భావి ప్రధాని అని కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో వచ్చిన రిజల్ట్స్ ఏం చెప్తున్నాయి అనేది? నాయకత్వం ఫెయిల్యూర్. కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా తన పర్ఫార్మెన్స్లో అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి రుజువైపోయింది. 2 జాతీయ పార్టీలు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉండడం వల్లే బీజేపీ ఇవాళ మహారాష్ట్రలో అంతో ఎంతో ఒక అధికారం నిలబెట్టుకోగలిగింది. ఎందుకు చెప్తా ఉన్నామంటే, ప్రాంతీయ పార్టీలకు పుట్టినిలైనటువంటి మహారాష్ట్రలో ఏదైతే బాల్ ఠాక్రే గారు వ్యవస్థాపకులైనటువంటి ఆ శివసేన పార్టీని నిలువునా 2 ముక్కలు చేసి షిండే గారి వర్గంగా, ఠాక్రే గారి వర్గంగా విభజించి అసలు కుటుంబ సభ్యులకేమో వేరే గుర్తులు ఇచ్చేసి పార్టీని మార్చేసి కొసరుగా ఉన్నటువంటి వ్యక్తికేమో అసలు పార్టీని అప్పచెప్పినటువంటి తీరు మనం చూసినాం. అట్లాగే శరద్ పవార్ గారు అసలు రాజకీయ ఉద్దండులు, 6 దశాబ్దాల మహారాష్ట్ర రాజకీయాలను చెరగని ముద్ర వేసినటువంటి శరద్ పవార్ లాంటి ఉద్దండుల్నే 2 ముక్కలుగా చేసి అసలు శరద్ పవార్ గారి ఎన్సీపీ పార్టీని కొడుకుకిచ్చేసి అజిత్ పవార్కి, పెదనాన్న అయినటువంటి శరద్ పవార్ గారికి కొసరు పార్టీని అప్పచెప్పారు. అయితే దీంట్లో లాజిక్ ఏముందంటే, బీజేపీకి వచ్చినటువంటి ఓట్లు 132 అయితే ఈ ప్రాంతీయ పార్టీలు 2 ముక్కలు అయినప్పటికీ కూడా ఇవాళ 128 స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు ప్రాతినిధ్యం వహించి విజయం సాధించినాయి. ఇవాళ షిండే వర్గం 56 స్థానాల్లో విజయం సాధిస్తే అజిత్ పవార్ వర్గం 41 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఉద్ధవ్ ఠాక్రే వర్గం 21 స్థానాల్లో, శరద్ పవార్ గారి స్థానం 10 స్థానాల్లో. ఓవరాల్గా ఈ స్థానాలన్నింటినీ కౌంట్ చేసుకుంటే మనకు 128 స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు విజయం సాధించినాయి. కాబట్టి ప్రాంతీయ పార్టీల భుజాలపైన తుపాకీ ఎక్కుబెట్టి మహారాష్ట్రలో అధికారాన్ని లాక్కుంది బీజేపీ పార్టీ. ఇక జేఎంఎం యొక్క సహకారం లేకపోయి ఉంటే, వాళ్ళ ఏదైతే శిబు సోరెన్ గారి తనయుడు, ఒక ఉద్యమ పార్టీకి నాయకత్వం వహించినటువంటి శిబు సోరెన్ గారి తనయుడు హేమంత్ సోరెన్ గారిని ఎన్నికల ముందు అకారణంగా అరెస్టు చేశారని చెప్పేసి జార్ఖండ్ ప్రజలు చాలా స్పష్టంగా విశ్వసించారు. సానుభూతి పెరిగింది. ఇంకోటి, వాళ్ళ కుటుంబాన్ని కూడా 2 ముక్కలు చేసి సొంత బాబాయిని పార్టీలోకి చేర్చుకొని వదిలేని సీతా సోరెన్ గారిని కూడా పార్టీలో చేర్చుకోవడం వల్ల పార్టీ ప్రజలు, అంటే అక్కడ ఉన్నటువంటి జార్ఖండ్ ప్రజలు చాలా బలంగా
సోరెన్ గారి నాయకత్వాన్ని లేకపోతే ఈ మన ఏదైతే హేమంత్ గారి నాయకత్వాన్ని బలంగా విశ్వసించిండ్రు. సో వారి నాయకత్వంలోనే వాళ్ళు గెలిచింది. కాంగ్రెస్ పార్టీ వీళ్ళ అండదండలతో అధికారంలో ఏదో భాగస్వామ్యం అయింది తప్ప కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాల్లో పూర్తిగా విఫలమైంది. జాతీయ పార్టీలు రాజకీయంగా ఈరోజు విఫలమైన ప్రాంతీయ పార్టీల అవే ఏదైతే నాయకుడు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, భవిష్యత్తు మొత్తం ప్రాంతీయ పార్టీలదే. కానీ బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల ఉనికిని కనుమరుగు చేయాలని గతంలో ఢిల్లీలో కేజ్రీవాల్ గారిని, సిసోడియా గారిని అరెస్ట్ చేశారు, సోరెన్ గారిని అరెస్ట్ చేశారు, మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే కవిత గారిని అరెస్ట్ చేశారు. అంటే అవినీతి మరకలు అంటించి అబాసు పాలు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని చూసేటువంటి బీజేపీ పార్టీకి భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలే ప్రత్యేక చిరణంగా అయితే. రేవంత్ పాపాలని ప్రజలు లెక్కిస్తున్నారు. ఆడిందే ఆట పాడిందే పాట అంటే నియంతృత్వం నడవదంటూ కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. దాంతోపాటుగా నిన్న ముఖ్యమంత్రి వామపక్ష నేతలతో చెప్తున్నారు, మేము ఫార్మా విలేజ్ కోసం లగచర్ల పరిసర ప్రాంతాల్లో భూములు సేకరించట్లేదు, కేవలం పరిశ్రమల క్యారిడర్ కోసం అని మాత్రమే. మరోపక్క రేపు మహబూబాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరగబోతుంది. రైట్ రవీంద్రరావు గారు, రేపు బీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి ధర్నా కార్యక్రమానికి ఎటువంటి ప్రణాళిక వేసుకుంటున్నారు? అక్కడి నుంచి ఎటువంటి వాయిస్ వినిపించబోతున్నారు? ఆల్రెడీ ముఖ్యమంత్రి చెప్తున్నారు అది ఫార్మా విలేజ్ కోసం కాదు, పరిశ్రమల క్యారిడర్ ఏర్పాటు చేస్తున్నాం అనేది నిన్న వామపక్ష నేతలకు ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట. ఎక్స్పోజ్ అయిన అంశం ఏంటంటే ఆ గిరిజన మహిళలు మీడియాకు రావడం, వారి మాటలు, మన తెలంగాణ భవన్ రావడం, కేటీఆర్ గారిని కలవడం, ఆ తర్వాత గిరిజన కుటుంబాలను అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, వారి ఆవేదన అంతా కూడా మీడియా ద్వారా చూసిన మహబూబాబాద్ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా గిరిజనులు, యావత్ తెలంగాణలోనే గిరిజనులు అయ్యేస్తున్న జిల్లా మహబూబాబాద్ జిల్లా. అయితే ఇక్కడ గిరిజనులకు సంబంధించి మేము కూడా మద్దతు తెలుపుతాం, తండోపతండాలుగా లగచర్లకు పోవాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ అక్కడ 144 సెక్షన్ పెట్టడం, నిర్బంధం పెట్టడం తోటి పోలేక ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తాం, మీ మద్దతు ఉండాలని కోరిండ్రు. తర్వాత కేటీఆర్ గారి యొక్క పిలుపుని కూడా కోరిండ్రు. 21వ తారీఖు నాడు మేము దరఖాస్తు 21వ తారీఖు నాడు ధర్నా కార్యక్రమం కోసం 2 రోజుల ముందు దరఖాస్తు చేస్తే చివరి నిమిషం వరకు ఇస్తామని చెప్పని ఇవ్వలే. లాండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది, లగచర్లకి మహబూబాబాద్కి ఏం సంబంధం అని నానా రకాల కారణాలు చెప్పి వారు తిరస్కరిస్తే హైకోర్టుకు వెళ్ళి అనుమతి తీసుకోవడం జరిగింది. రేపు మహబూబాబాద్ లో ఈ ధర్నా కార్యక్రమం ఉంది. దీనికి కేటీఆర్ గారు వస్తున్నారు. దీనికి ప్రజల స్పందన కూడా బ్రహ్మాండంగా ఉంది. అక్రమంగా ఈ రకంగా ఇది భయపెట్టి ఆందోళన గురి చేసి బెదిరించి ఆయన ముఖ్యమంత్రి అన్న తిరుపతి రెడ్డి అప్రజాస్వామికంగా భూములను లాక్కునే విధానం అక్కడ ప్రజల్ని బాగా కలిసివేసింది. 8 నెలల నుంచి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, గొడవలు చేస్తున్నారు, అనేక రకాలుగా బ్రతిమలాడినరు. తర్వాత బలిమి చేసి ఒత్తిడి తీసుకొస్తే కాంగ్రెస్ నేతలను నిర్బంధించారు, లాఠీ చార్జ్ జరిగింది. ఇన్ని జరిగినా కూడా దానిని పరిగణలోకి తీసుకోకుండా కలెక్టర్ నిరాయుడిగా జనంలోకి వెళ్ళడం అనేది ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేసిన కుట్ర. అధికారుల మీదకి ఆవేశంతో ఉన్న జనం దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు తిరగబాటం అనే దాన్ని మా కుట్రగా, బీఆర్ఎస్ కుట్రగా, కేటీఆర్ కుట్రగా పరిగణించడం, నరేందర్ రెడ్డి గారి మీద కేసు పెట్టి జైలు పంపడం, కేటీఆర్ ని కూడా రేపు మాప అరెస్ట్ చేస్తామని నిత్యం బెదిరించడం, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ యొక్క దుకాణం పైసల కోసం తెరిచింది, భూములు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఫార్మా విలేజ్ కోసం కాదు మేము చేసేది, అక్కడ పరిశ్రమల కారిడార్ కోసం మాత్రమే మేము భూసేకరణ చేస్తున్నాము. మా సొంత నియోజకవర్గ ప్రజల్ని నేనెందుకు ఇబ్బంది పెడతాను, నేనెందుకు వాళ్ళని బాధ పెడతాను అనేది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు వామపక్ష లీడర్స్ తో. ఇప్పుడు నిన్నటి వరకు ఫార్మా కంపెనీ అన్నాడు, మనం ఏమన్నాం అంటే 14,000 ఎకరాలు ఫార్మా కంపెనీకి ఉంది కదా, గల్లబెట్టకుండా గీడికెందుకు పోయి మళ్ళా ఊర్లలో జిల్లా 20 జిల్లాలలో ఈ రకంగా భూసేకరణ చేస్తామని అన్నాడు. ఫార్మాని ఇప్పుడు సిపిఎం నేతలు పోతే వారితో ఏంది, ఇది పారిశ్రామిక కారిడార్ అన్నారు. పారిశ్రామిక కారిడారు మన హైదరాబాద్ నుంచి వరంగల్ దానికి అనుకున్నారు కదా, అది పెట్టండి. సూర్యాపేట దానికి అనుకున్నారు కదా, అది పెట్టండి. నిజామాబాద్ దానికి అనుకున్నారు కదా, అది పెట్టండి. కానీ అదంతా కూడా అద్భుత కల్పన. వారి కుటుంబ సభ్యుల కోసం కొడంగల్ ఒక రాజ్యం, వారి సామ్రాజ్యం ఏర్పరచుకోవడం కోసం తక్కువకి పేదలు, బలహీనులు, చైతన్యం లేని ప్రజలు గనక కొడంగల్ ప్రాంత ప్రజలు వారి గుప్పిట్లో, కాంగ్రెస్ గుప్పిట్లో
స్వతంత్రం వచ్చిన కాంచెలు వాళ్ళకి నీళ్లు ఇవ్వక, కరెంట్ ఇవ్వక, పంట పొలాలు ఇవ్వక, చదువు ఇవ్వక, వైద్యం ఇవ్వక, వెనుకబడతనానికి గురి అయిన ఆ ప్రాంత ప్రజల భూములు ఆపుకోవడానికి అక్కడ శ్రీకారం చుట్టిండది. అది తప్ప మరొకటి కాదు. తిరుగుబాటు అనేది కూడా అక్కడి నుంచే మొదలైంది. ఇప్పుడు నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డది, దాంట్లో నుంచి బయటపడడం కోసం చేసే ప్రయత్నాలు తప్ప మరొకటి కాదు. అది సిపిఎం నేతలు కూడా ఆయనే పిలిపించుకొని ఆయన మాట్లాడుకుంటున్నాడు. ఇవన్నీ కూడా నువ్వేం మాట్లాడినా నీ దొంగ మాటలు, నీ దగులుబాజు మాటలు, నీ 6 గ్యారెంటీలు 13 హామీల్ని అమలు పరచకుండా ప్రజల్లోకి పోయి విజయోత్సవాలు చేస్తారంటాను. విజయోత్సవాల యొక్క పరిణామాలను కూడా భవిష్యత్తులో నీకు తెలుస్తుంది. ప్రభుత్వం మీద ప్రజల్లో వచ్చే వ్యతిరేకతను గమనించకుండా కేసీఆర్ గారు కేటీఆర్ మీద నెట్టి ఈ రకంగా వారిని జైల్లో పంపించి నువ్వేదో నోరు ముయించాలనుకుంటున్నావు, కానీ అది సాధ్యం కాదు. ఇది కుటుంబ సభ్యుల కోసం సేకరించే భూములే తప్ప ఇది ఇతరత్రా కాదనేది చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఇక్కడ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. ఇక్కడ తెలంగాణ రాజపత్రం, తెలంగాణ గెజిట్ అనేది అఫీషియల్గా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి గెజిట్. దాంట్లో చాలా క్లియర్గా ఉంది. ఈ రెడ్ బాక్స్లో మనం చూడొచ్చు. ల్యాండ్ అక్విజిషన్ ఆఫ్ గవర్నమెంట్ అసైన్డ్ పట్టా ల్యాండ్ సిచ్యువేషన్ ఎట్ హకీంపేట, పోలేపల్లి అండ్ లగచర్ల విలేజెస్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫార్మా విలేజెస్. మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ఫార్మా ఉంది. ఫార్మా విలేజెస్ ఇన్ ఫేవర్ ఆఫ్ టీఎస్ఐఐసి రికమెండేషన్ ఆఫ్ యాక్టివేషన్ ప్రపోజల్స్ అండర్ ఆర్ఎఫ్సిటీ ఎల్ఏ ఆర్&ఆర్ తెలంగాణ అమెండ్మెంట్ యాక్ట్ 2016 అనేది జయేష్ రంజన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ అనేది జయేష్ రంజన్ పేరుతో వచ్చినటువంటి రాజపత్రం మనం చూస్తున్నాం. చాలా క్లియర్గా ఇక్కడ హకీంపేట, పోలేపల్లి అండ్ లగచర్లలో ఆ విలేజెస్లో ఫార్మా కంపెనీ కోసం మాత్రమే భూసేకరణ చేస్తున్నది అఫీషియల్గా ఇచ్చినటువంటి గెజెట్. ఇది ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి గెజెట్. సో కానీ వాళ్ళ ముఖ్యమంత్రి మళ్ళీ అది ఫార్మా విలేజ్ కోసం కాదు, పరిశ్రమల క్యారిడర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. రైట్ దత్తాత్రేయ ముఖ్యమంత్రి గారు తన స్వతహాగా జూలై 29, 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత విడుదల చేసినటువంటి రాజపత్రం అది. తన కనుసైగలు జరిగినటువంటి ఈ ఫార్మా విలేజ్ కోసం సేకరిస్తున్నామని చెప్పినటువంటి రాజపత్రం, సాక్షాత్ రాజపత్రము నిలువెత్తు సాక్ష్యంగా దొరికిన తర్వాత ఇప్పుడు అదే వామపక్ష పార్టీల ముందు అంటే అది నోరా లేకపోతే మురికి కుంపమా అర్థమవుతలేదు. ముఖ్యమంత్రి గారు పొద్దున్న లేస్తే ఆయన సొంత నియోజకవర్గ ప్రజలు, ఇంకా వేరే వాళ్ళు కూడా గారు, నిన్ను అధికారంలో కూర్చోబెట్టిన ప్రజలు, నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించి నిన్ను ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రజలకి నువ్వు ఇంత మాట మార్చి అది ఫార్మా విలేజ్ కోసం కాదు, అది ఫార్మా కారిడార్ కోసం అని చెప్పేసి ఒక ఏదైతే అబద్ధం ప్రచారం చేస్తా ఉన్నాడో ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ ప్రజలకు దొరికిపోయింది. అది రాజపత్రం ఇక్కడ నిలువెత్తు సాక్ష్యంగా మాట్లాడుతూ ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నిన్న హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా చాలా స్పష్టంగా అక్కడ పర్యవేక్షించింది. రోటిబండ తాండాలో హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యులైనటువంటి ముఖేష్ గారు చాలా స్పష్టంగా భరోసా ఇచ్చారు. యూనిఫామ్ మీద మీరు వచ్చేసి అభ్యర్థులను ఏదైతే న్యాయబద్ధంగా రైతులు తమ భూములు పోతున్నాయి అని చెప్పేసి గోడు వెళ్ళబుచ్చుకునే వాళ్ళపైన ఈ లాఠీల శబ్దాలేంటి, మీ బూట్లతో కవాతులు చేయడం ఏంటి అని చెప్పేసి చాలా స్పష్టంగా హెచ్చరించింది. మానవ హక్కుల ఉల్లంఘన స్పష్టంగా లఘుచర్యలో జరిగింది. మహిళలు ఉన్నారు, అక్కడ వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, రైతులు ఉన్నారు. ఎవరిని కూడా రేవంత్ రెడ్డి గారు కేర్ చేయకుండా తన సొంత తమ్ముడు అక్కడ ఉండి లాఠీచార్జ్ చేయించడానికి ప్రూద్దుల్పిండు. అక్కడ ఉన్నటువంటి మహిళలపైన, ముఖ్యంగా గిరిజన మహిళలపైన జరిగినటువంటి లాఠీచార్జిని మానవ హక్కుల కమిషన్తో పాటు SC/ST కమిషన్ కూడా చాలా స్పష్టంగా పొందుపరిచింది. ఇవాళ వాళ్ళకు బాధితులకు అండగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైననే ఈ నెపం నెట్టేయాలని, అంటే నీ తప్పులు ఎక్కడైతే పసిగట్టి ప్రజలకు తప్పులన్నింటినీ కూడా నీ వెలికి తీస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నువ్వు చేస్తున్నటువంటి అబద్ధపు హామీల పేరు మీద తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న తీరును ఎండగడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన నువ్వు మాట్లాడుతున్న భాష తెలంగాణ సమాజం మొత్తం కూడా అసహించుకుంటా ఉంది. ఒక్కటే రేవంత్ రెడ్డి గారికి ఏముందంటే ఆర్థిక దాహం మొత్తం నిలువెల్ల నిండి ఉందండి. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ దొరికితే అక్కడ దాన్ని క్యాచ్ చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పుడు అర్థం కాని పరిస్థితి ఏంటంటే కేంద్రంలో ఆయన ఎక్కడైతే ఎన్నికల్లో ప్రచారంకి వెళ్ళిండో అక్కడక్కడ పార్టీ అంతా ఓడిపోయింది. ఆయన గ్రాఫ్ మొత్తం కూడా పడిపోతూ ఉంది. తెలంగాణ ప్రాంతంలో కూడా రేవంత్ రెడ్డి గారి మాటకు విలువ లేకుండా పోయింది. ఎందుకు చెప్తా ఉన్నామంటే అధికారంలోకి వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలో ఆయన నిరుద్యోగులను మోసం చేసిండు, రైతులను పెద్ద ఎత్తున మోసం చేసిండు రుణమాఫీ పేరు మీద, తర్వాత మహిళలను మోసం చేసిండు. ఇవాళ సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ లఘుచర్ల గ్రామస్తులు కానీ, ఆ రోకలిబండ తాండ గ్రామస్తులు కానీ, సో వీళ్ళందరినీ కూడా మోసం చేస్తూ దాని వెనకాలనేమో అల్లుడి యొక్క ఆశయం ఉంది. ఆయన అల్లుడికి అట్ట చెప్పాలని చెప్పేసి ఆ ఫార్మా విలేజ్ పేరు మీదనే భూములు సేకరిస్తా ఉన్నామని చెప్పేసి హకీంపేట, పోలేపల్లి, లఘుచర్ల గ్రామాల పేరు స్పష్టంగా రాజపత్రంలో మెన్షన్ చేసి ఉంది. దానికి నిలువెత్తు సాక్ష్యంగా ప్రభుత్వ అధికారాలతో ఆధారాలతో మేము బయట పెడితే కాదు అది
ఫార్మా కోసం కాదు, అది మేము కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పేసి ఇవాళ మళ్ళీ దబాయించి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నావో, Right. శ్రీకృష్ణుడు ఎట్లాగైతే శిశుపాలుడి తప్పులను లెక్కగట్టిండో, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేటువంటి కేటీఆర్, హరీష్ రావు కూడా రేవంత్ రెడ్డి గారి తప్పుల యొక్క చిట్టా మేము తయారు చేస్తూనే ఉంటాం, నీ భాగోత్తం తెలంగాణ ప్రజల ముందు బయట పెడతామని చెప్తా ఉన్నారు. స్పష్టంగా అర్థమవుతాం. రైట్ రవీంద్రరావు గారు, త్వరలోనే తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు, శిశుపాలుడుల పిసిఆర్ సైలెన్స్ తగిన గుణపాఠం చెప్తారు అంటూ కేటీఆర్ చెప్తున్నారు. శిశుపాలుడిలాగా అన్ని లెక్కిస్తున్నారు, రేవంత్ తప్పులు నిశ్చితంగా గమనిస్తుంది తెలంగాణ సమాజం అంటూ. సీఎం సొంత గ్రామంలోనే సాయిరెడ్డి అనేటువంటి ఒక పెద్ద మనిషి ఆత్మహత్య చేసుకున్నాడంటే రేవంత్ రెడ్డి ఎంత పట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఇక సొంత గ్రామం వాళ్ళకే రక్షణ లేకపోతే తెలంగాణ ప్రజలను ఏం రక్షిస్తున్నారంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. సో దాంట్లో భాగంగా రేపు లగచర్ల బాధితుల పక్షాన మహబూబాబాద్లో ధర్నా చేసే సమయంలో ఇంకా ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎట్లా ఎండగట్టబోతున్నారు, రేపు షెడ్యూల్ ఏంటి, ఎట్లా ప్లాన్ చేశారు రవీంద్రరావు గారు? రాజేష్ గారు, ఎన్నికలకు ముందు ఇదే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉండి ఈయన మాట్లాడిన తీరు, ఇచ్చిన హామీలు, యావత్ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలు, నమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బొమ్మైనాయి, అవన్నీ కూడా అమలు పరచలేని దీన స్థితిలో ఉన్నారు. తమ చేతగానితనాన్ని, చేవలేనితనాన్ని కేసీఆర్ గారి పైన, కుటుంబం పైన దాడి చేసే విధానం, మాట్లాడుతున్న భాష, ఆ తర్వాత వేస్తున్న కమిషన్ విచారణ, ఎవరైనా అధికారంలో రాగానే ఇచ్చిన హామీలను వేగవంతంగా అమలు పరచడానికి కావాల్సిన నిధులను ఎట్లా సమకూర్చుకోవాలి, ప్రయారిటీ వైజ్ గా ఎట్లా ప్రజల్ని సంతృప్తి పరచాలనే వైపు పనిచేస్తుంటారు. డే వన్ నుంచి మనం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన స్థాయిని దిగజార్చుకొని ప్రభుత్వం పైన ఏ రకమైనటువంటి గ్రిప్పు సంపాదించుకోవాలి, ప్రజలకు ఇచ్చిన హామీలని, ఇప్పుడు వృద్ధుల పెన్షన్లు పాపం వారు ఎంత నమ్మకంతో ఓట్లేశారు. 2,000 నుంచి 4,000 చేస్తామని, వికలాంగులకి 4,000 నుంచి 6,000 చేస్తామని, మహిళలకు 2,500 ఇస్తామని, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని, ఇట్లా యువకులకి నిరుద్యోగ వృత్తి ఇస్తామని, ఆఖరికి ఉద్యమకారులకు కూడా 250 గజాల స్థలాన్ని, ఇంటి స్థలాన్ని ఇస్తామని ఎంతో ఇష్టంగా కేసీఆర్ గారు ఫ్యాషన్ తోటి వ్యవసాయాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లిన వ్యవసాయాన్ని కూడా, రైతుల్ని కూడా ఏ రకంగా నమ్మబలికాడు. 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తానని, కౌలు రైతులకు కూడా 12,000 ఇస్తానని, వ్యవసాయ కార్మికులకు కూడా ఇస్తానని, 500 రూపాయలు బోనస్ ఇస్తానని, ఇవన్నీ నమ్మబలికినవి. 100 రోజుల్లో మేము 100 రోజుల్లో అమలు పరుస్తామని, అంత డబ్బులే లేవు, ఈ రాష్ట్రం అప్పుల పాలైంది, ఇంత డబ్బు ఉంటుందని మేము అనుకోలే. ఏదైనా ఒక ప్రభుత్వానికి సంబంధించి ఆదాయం కానీ ఖర్చులు కానీ ట్రాన్స్పరెంట్ గా ఉంటది, ఎక్కడ వెతికినా దొరికితే అవి అంత ఓపెన్ గా ఉన్నటువంటి దాన్ని ఆయన ప్రజలకు చెప్పే విధానం. తర్వాత అక్కసంత ఎక్కడుంది అంటే కేసీఆర్ గారు చేసిన పాలనని, సంక్షేమ కార్యక్రమాల్ని, అభివృద్ధి కార్యక్రమాల్ని ఎలాగో నేను నెరవేర్చలేదు, సంతృప్తి పరచలేదు. కనుక కేసీఆర్ గారిని నిర్వీర్యం చేయాలి, కేసీఆర్ గారి రూపాన్ని చెరిపేయాలి. ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా రవీంద్రరావు గారు అక్కడ ధాన్యం కొనుగోలు జరిపినా కూడా మిల్లర్లు మళ్ళీ ధాన్యం బాగా లేదని వెనక్కి పంపితే నిన్న ఒక రైతు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం ఒకటి జరిగింది. దాంతోపాటుగా ప్రజాపాలన పైన ఒక ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే కళాకారులు కాబట్టి వాళ్ళ బాధ్యతగా వాళ్ళు వెళ్ళాలి, గ్రామాలకి ప్రచారం చేయాలి ప్రభుత్వం తరఫున. కానీ ఆ కళాకారులకి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఎందుకు మీరు ప్రచారం చేస్తున్నారు, ప్రభుత్వం ఏమి మాట ఇచ్చినటువంటి ఏవి అమలు చేయలే కదా, అన్ని మోసపూరిత హామీలే కదా అంటూ వాళ్ళకు ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు పాపం చాలా తీవ్రంగా ఉంది. మీరు అన్నట్టుగా ఇక కొనుగోలుకు సంబంధించి, కేంద్రాలకు సంబంధించి ఇక ఇప్పుడు ఎమ్మెల్యేలు అక్కడ కూడా ప్రారంభిస్తారు. దాని కూడా ఏంది, సన్న బియ్యం అని ఎస్ అని ముద్రేయాలన్నట్ల బ్యాగ్ మీద, సన్న బియ్యానికి వేరే, దొడ్డు బియ్యం వేరే. సన్న ఓట్లకేమో ప్రైవేట్లనే కాస్త ఎక్కువ రేట్ వచ్చి అమ్ముకుంటారు. బోనస్ ఇస్తామన్న సన్న ఓట్లేమో ఇవాళ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రావడాలే, ప్రైవేటు వాళ్ళకి పచ్చోట్లు ఉన్నా పట్టకపోయినా ఏ రకంగా ఉన్నా కూడా వ్యాపారస్తులు వచ్చి, మిల్లర్స్ వచ్చి అక్కడ కొనుగోలు చేస్తారు. దొడ్డోట్లకేమో దిక్కు దివాలా లేదు, బస్తాలు లేవు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఇప్పటివరకు కేంద్రాల ఓపెనింగ్ సక్రమంగా జరగడం లేదు. ఉన్న బోనస్ అనేది అయిపోయాయి. ఇక నువ్వు బోనస్ ఇచ్చేది ఎవరికి, మేజర్ గా ఓట్లకి, 5 దొడ్డోట్లకి ఇవ్వాలి, ఇప్పుడు సన్న ఓట్లకి అంటారు. ఇవన్నీ కూడా
రైతులు అర్థం చేసుకుంటున్నారు, బగ్గున మంటున్నారు. కాంగ్రెస్ నేతలు వస్తే, అధికారులు వస్తే తిరగబడే పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఏమంటున్నారు, ప్రజలు తిరగబడితే ఇది కేటీఆర్ కుట్ర, కేసీఆర్ కుట్ర, ఖబర్దార్ బీడ మిమ్మల్ని జైల్లో పెడతాం, ఇగో బాంబులు దగ్గర పడ్డాయి, బాంబులు పడుతున్నాయి, ఈ కేసు నివేదిక వస్తుంది, ఆ కేసు నివేదిక వస్తుందని ఈ రకంగా మా మీదికి నెట్టడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గమైంది. ఇది ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. రేపు మహబూబాబాద్ లో జరిగే ఘటనలో ఇవన్నీ కూడా ఇది చాలా కింది స్థాయి. ఏది మహబూబాబాద్ అనేది అట్టడుగు వర్గాలు, గిరిజనులు, వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ రైతులు, వెనుకబడిన ప్రాంతానికి సంబంధించినటువంటి చోట ఈ యొక్క రేపటి కార్యక్రమం జరుగుతుంది. వేలాదిగా ప్రజలు తరలి వస్తారని మాకు అంచనా ఉంది. ఎవరు ఆపినా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఇక్కడ మేము ఆగే ప్రసక్తే లేదని కేటీఆర్ గారి మాటలు వినడానికి ఒక ప్రతిపక్ష పార్టీకి మేము అండగా ఉన్నాం. మా బాధలు మీరు ప్రజలకి తీసుకెళ్ళండి, ఈ ప్రభుత్వం మెడలు వంచి వారు ఇచ్చిన హామీలను నెరవేర్చండి అనే ఒత్తిడి అయితే తీసుకురావాలి అని చెప్పని మా మీద ఆ ప్రభావం అయితే ప్రజల్లో బాగుంది. రేపు జరిగే కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుందని మేము ఆశ. రైట్. ధాన్యపు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు సరిగా జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ ధాన్యం కొన్నా కూడా అక్కడ ధాన్యం బాగలేదని మిల్లర్ వెనక్కి పంపడంతో సూర్యాపేటలో యాదాద్రి జిల్లాలో రైతులు ఆత్మహత్యాయత్నం చేసుకున్నటువంటి పరిస్థితికి సంబంధించిన ఫోటో మనం చూస్తున్నాం. దాంట్లో భాగంగా ప్రచార పాలన పైన తిరగబడ్డ రైతులు, అంటే ప్రచారం చేయడం కోసం కళా బృందాలు వెళ్తున్నాయి ఊళ్ళలోకి ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలకు సంబంధించి. సో అక్కడ అన్ని హామీలన్నీ కూడా మోసపూరిత హామీలే, ఏమీ ప్రభుత్వం నుంచి మాకు రాలేదు అంటూ ఆ కళా బృందాలని ప్రశ్నించినటువంటి పరిస్థితి. దత్తాత్రేయ గారు, ఈ రెండు ఫోటోగ్రాఫీ ఒకటే రాజేష్ గారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోసపోయినరు, దగా పడ్డారు. ఏదైతే ఈ రేవంత్ రెడ్డి గారు అబద్ధపు హామీలు చేసిండ్రు, అబద్ధపు హామీల చిక్కులో చిక్కుకొని వాళ్ళ నరకం అనుభవిస్తున్నామని చెప్పేసి వాళ్ళే స్వయాన కంటతడి పెడతా ఉన్నారు. కళ్ళాలలో రైతుల కన్నీటికి అసలు అడ్డు లేకుండా పోయింది పాపం. వాళ్ళ అర్థనాదాలు వినే నాదుడి దిక్కులేడు. వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వ్యవసాయంలో కొనుగోలు చేస్తున్నటువంటి వడ్ల విషయంలో కానీ మిగతా పంటల విషయంలో కానీ సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి గారికి అసలు వ్యవసాయ రంగం మీద అవగాహననే లేదు. ఇవాళ కళ్ళాలలో రైతులు మొన్నటి వరకు వర్షార్పితమైపోయింది. ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలుకొంటే ములుగు వరకు ప్రతి కళ్ళంలో పంట మొత్తం కూడా వర్షార్పితమైపోయి బాధలు పడ్డారు. తీరా వచ్చిన తర్వాత వడ్ల విషయానికి వస్తే సన్నాలకు సన్నాయి నొక్కులు నొక్కి 500 రూపాయల బోనస్ అన్నారు. దొడ్ల విషయానికి వచ్చేసరికి పేద రైతులని మర్చిపోయినారు. సో అక్కడ రైతులను 2 విధాలుగా విభజించారు. సో ఇవన్నీ ఈ పాపం చేసిన పాపం గోషిలో పెట్టుకొని కాసికి పోతే ఏం పుణ్యమేం రాదు. రేవంత్ రెడ్డి, నీకు పాపమే ముట్టుకున్నది, నీ ఒళ్ళంతా పాపమే, నువ్వు చేస్తున్నదంతా పాపమే, కాబట్టి నీ పాపానికి పాప పరిష్కారం లేదు. తెలంగాణ ప్రజలను గోసబుచ్చుతా ఉన్నావు, రైతులందరూ కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఒకటి మాత్రం నిజం రాజేష్ గారు, తెలంగాణ అనేటువంటిది ఎప్పుడూ కూడా అన్యాయంపై తిరుగుబాటు జెండాను ఎగరేసేటువంటి ఒక ధిక్కార స్వరం. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ధిక్కార స్వరాన్ని ఖచ్చితంగా ఎగిరిస్తారు. ఇవాళ ఏదైతే లఘుచర్లలో రైతులపై, గిరిజన మహిళలపై నువ్వు చేసినటువంటి దమనకాండకు ప్రతీకారంగా ఏదైతే తెలంగాణ ఉద్యమ సమయంలో తిరుగుబాటు జెండాను ఎగిరేసినటువంటి మానుకోట రాళ్ల సాక్షిగా ఏదైతే నాడు సమైక్యవాదులపై రాళ్లు విసిరి మానుకోటలో ఉద్యమాన్ని బ్రతికించిండ్రో అదే మానుకోట రాళ్ల సాక్షిగా చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక్కసారి ఆ మహబూబాబాద్ కానీ ఆ మానుకోట వైపు వస్తే ఇవే రాళ్ళు తన పైన రాళ్ల దాడిగా మారుతాయి. తనని అన్నాడు కదా, నేను అబద్ధం మీకు ఇచ్చిన మాట నెరవేర్చకపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపును అన్నావు కదా, నువ్వు అధికారంలోకి రావడం కోసం ఇచ్చిన 6 హామీల్లో ప్రతిదీ దగా చేస్తేవి కదా. రైతులకు రుణమాఫీలో మోసం చేస్తేవి, నిరుద్యోగులు ఉద్యోగాల్లో మోసం చేస్తేవి, మహిళలకు ఇస్తాన 6 గ్యారెంటీల్లో గోసబుచ్చుతీవి, ఇవాళ వృద్ధులు వికలాంగులకు ఇస్తాన పెన్షన్ల కాడ డోకా చేస్తేవి, ఆడపిల్లలకు పెళ్ళైతే తులం బంగారం మోసం చేస్తేవి, బడి కాలేజీకి పోతున్న ఆడపిల్లలకు స్కూటర్లు ఇవ్వకపోతేవి. సో రైతుల తిరుగుబాటు అనేది మనం లగచర్లో చూసాం. అంతకుముందు రామన్నపేటలో కూడా అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి, అదాని సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి రామన్నపేటలో ఎంత రియాక్షన్ వచ్చిందో మనం చూసాం. అది కూడా ఎందుకు ఇంత బలవంతంగా రైతులను, సరే ఏమైనా భూసేకరణ జరిగితే కన్విన్స్ చేసి తీసుకోవచ్చు కాదనం. రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాజేష్ గారు భూ బకాసురుడు. ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే తన యొక్క రాజకీయ జీవితం మొత్తం కూడా ఈ ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరు మీద రైతులని మోసం చేయడము, భూములు కబ్జా చేయడము, బెదిరించడము, భయపెట్టడము, లాక్కోవడము ఇదే. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తను ముఖ్యమంత్రిని మర్చిపోయి రైతులకు న్యాయం చేయాల్సింది పోయి వ్యవసాయ భూములను ఫార్మా విలేజ్ల పేరు మీద నోటిఫికేషన్లు ఇస్తాడు, గజెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తాడు. నోటి మాటలతోనే మాత్రం అది ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పేసి అబద్ధాలు పలుకుతాడు. అంటే ఈ అబద్ధాల వెనుకాల నీ యొక్క ఏదైతే భూ
మీని లాక్కోవాలనేటువంటి నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం దాగి ఉంది. ఇవాళ నీ సొంత నియోజకవర్గం రైతులనే నువ్వు బలి పశువులను చేయాలని చూస్తే అక్కడ ఉన్నటువంటి లఘుచర్ల రైతులే కాదు, బోరుబండ ప్రాంతాల్లో చెందినటువంటి ప్రతి గ్రామానికి చెందినటువంటి రైతులు ఇవాళ తిరుగుబాటు జెండా ఎగిరేశారు. ఆడపిల్లలను చూడకుండా, గిరిజన మహిళలను చూడకుండా నువ్వు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన తీరుకు ఇవాళ మహబూబాబాద్లో ఉన్నటువంటి గిరిజన మహిళలందరూ కూడా ధిక్కార స్వరాలుగా తెలంగాణలో చాకలి ఐలమ్మ వారసురాలుగా రేపు తిరుగుబాటు చేయబోతా ఉన్నారు. సో ఇక్కడ ఏదైతే లఘుచర్లలో ఇవాళ ఎస్సీ ఎస్టీ కమిషన్ కావచ్చు, మానవ హక్కుల కమిషన్ కావచ్చు, రేపు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఈరోజు వెళ్ళబోతా ఉంది లఘుచర్లకు. సో వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, ఇది ఎక్కడి న్యాయం రా నాయన, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత ఎందుకు నువ్వు ఉక్కుపాదం మోపుతావు రైతులపైన, మహిళలపైన, గిరిజనులపైన, ప్రజలపైన నేను ప్రశ్నిస్తే తప్ప నువ్వు ఇదే ప్రశ్నించేటువంటి గొంతులు అని చెప్పేసి ఇవాళ అధికారంలోకి వచ్చినావు కదా, నాది ప్రజాపాలన అంటున్నావు కదా, మరి ఎక్కడుంది నీ ప్రజాపాలన? ఇవాళ నువ్వు చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా తెలంగాణ ప్రజలకు విరుద్ధంగా చేస్తూ ఉన్నావు. నువ్వు ఇచ్చినటువంటి హామీలకు అవన్నిటి కూడా అటుక్కున పాడేసి ఇవాళ తెలంగాణ ప్రజలను నువ్వు గోసపుచ్చుతున్నావు, ఏడుపుకు కారణమవుతా ఉన్నావు. రైట్ రవీంద్రరావు గారు, ఇవాళ లగచర్ల రైతులు రియాక్ట్ అయినా, తర్వాత అంతకుముందు రామన్నపేట రైతులు రియాక్ట్ అయినా, మూసీ బాధితులందరూ కూడా రియాక్ట్ అయినా కూడా అంటే ప్రజలను ఇంత వేధింపులకు గురి చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ప్రజల్ని ఏమైనా కూడా ప్రజల్ని ఒప్పించి మెప్పించి భూసేకరణ చేసే విధానం ఒకటి ఉంటుంది. కానీ అట్లా కాకుండా ఇట్లా రైతులతోటి బలవంతంగా లాక్కొని ఇంత వ్యతిరేకత మూటగట్టుకోవడం అనేది ఒక రాజకీయ వర్గాల్లో ఒక విస్మయమైనటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. భూసేకరణ యొక్క ఇంటెన్షన్ ప్రజలు అర్థం చేసుకుంటారు. రాజేష్ గారు, ఇప్పుడు ప్రాజెక్టుల కోసమో లేకపోతే ఆ ప్రభుత్వం సేకరించే భూమి దేనికోసం, ఎవరి కోసం అనే ఆంతర్యాన్ని అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు. ఇప్పుడు ఫార్మా కంపెనీ పేరిట ఆ లగచర్ల ప్రాంతాల్లో సేకరించే భూమి తన కుటుంబ సభ్యుల కోసం అనే ఆ యాంగ్జైటీ, ఆ యొక్క దూకుడు అనేది వారి మాటల్లో, వారి చేతుల్లో కనిపించింది. అందుకనే ఆ దూరతనం, ఫ్యూడల్ తనం అనేది మనకు అక్కడ కనిపించింది. కనుక ప్రజలు తిరుగుబాటు. ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఏంది, అదాని ఎవడో కంపెనీ 100 కోట్లు తీసుకొచ్చి స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిండనంటే ఈ తెర వెనక ఎన్ని ఇచ్చిండ్రు, ఎవరి కోసం ఈ ఫ్యాక్టరీ, ఎందుకోసం ఈ భూసేకరణ అనేది అర్థం చేసుకుంటారు ప్రజలు. అందుకనే కోపానికి వస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం కొండపోశమ్మ లాంటి కాస్ట్లీ ల్యాండ్, అది ఎంత ధర ఉంటుందో తెలియదు కాదు. అక్కడ దాదాపు 5,000 ఎకరాలు మనం ఎక్వైరీ చేశాం. చిన్న ఘటన జరిగిందా, చిన్న పంచాయతీ జరిగిందా, హైదరాబాద్ నగరాన్ని మొత్తాన్ని కూడా తాగునీరు అందించే ఒక భారీ జలాశయం, సరౌండింగ్ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా వ్యవసాయానికి, పరిశ్రమలకి, ఐటీ కంపెనీలకి, నగరానికి తాగునీరు, పరిశ్రమలు, సాగునీరుకి ఇచ్చే ప్రాజెక్ట్ అని ప్రజలకు మనం చెప్తే, ఇంత పెద్ద జలాశయం వస్తుంటే మా భూములు త్యాగం చేయడం తప్పు కాదు. అది ప్రభుత్వం ద్వారా అనేక రకాలుగా ఇందాక మీరు ఆదాని గురించి ప్రస్తావించారు రవీంద్రరావు గారు. ఆదానితో అంటగాగిన అందరికి కూడా అందరికీ శిక్ష పడాల్సిందే అంటూ రాహుల్ గాంధీ చెప్తున్నారు. సో దానికి సంబంధించిన ఒక కార్టూన్ కూడా ఆల్రెడీ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాము. చెప్పండి. అదే ఆదాని అనేది మనం ఎప్పుడు కూడా అంబానీ, ఆదాని, మోడీ దోస్తులు కుడి ఎడబల దోషి పెడుతుంటూ నువ్వు శ్రీరామ పతితు మాటలు మాట్లాడకు, ఆ కుటుంబ పాలనని, అక్కడ కాంగ్రెస్ అనడం కుటుంబ పాలనని, కేసీఆర్ కుటుంబ పాలన అవినీతి అని నువ్వేం చేస్తున్నావు అంటే ఈ రకమైన వాళ్ళని పెట్టుకొని దేశ సంపదన మొత్తం వారికి ఎట్లా దోషి పెడుతున్నావు, ఏ రకంగా డబ్బులు ఇస్తున్నావు. మేము మొన్న మహారాష్ట్ర పోయిన రాజేష్ గారు, ఒక్కొక్క అభ్యర్థికి భారతదేశ చరిత్రల మహారాష్ట్రలో ఎన్నికల పెట్టినంత ఖర్చు ఒక్కొక్క అభ్యర్థికి 50 కోట్ల రూపాయలు బీజేపీ ఫండ్ అరేంజ్ చేసింది. అంటే ఇంత ఒకేసారి అంటే జీవన్ మరణ సమస్యలాగా మహారాష్ట్ర గెలిచి తీరాలనే ఆ కసి, పట్టుదల, ఆ 1000 కోట్ల రూపాయలు గుమ్మరించడం, ఇవన్నీ ఎవడ బసొమ్ము, ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీతివంతుడు సొక్కమే కదా, నీ కుటుంబం లేదు, అక్క చెల్లెలు లేరు, అన్నదమ్ములు లేరు. కానీ ఈ అదాని ఎవడు, ఈ అంబానీ ఎవడు? ఇంత దుర్మార్గంగా ఎయిర్పోర్ట్లు, ఓడరేవులు, ఆ తర్వాత పోతే ఎన్ని రకాల పరిశ్రమలు, ఎన్ని రకాల రంగాలు, ఎంత మందిని ఒత్తిడి చేసి ఏకఛత్రాధిపత్యంలోకి వెళ్తున్నారు. ఇవన్నీ ప్రపంచ ఏజెన్సీలు కానీ అన్ని రకాలుగా గొంతెత్తినా కూడా అన్నిని పక్కన పెట్టి పార్లమెంట్ ను మొత్తం కూడా స్తంభింపజేసి పోరాటం చేస్తే కూడా పట్టించుకొని మోడీ ఈ రోజు అమెరికా కేసు పెట్టి వీరి బండారం బయట పెట్టినాక ఇప్పుడే సమాధానం చెప్తావు, ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటావు?
ఆదాని చేసే అరాచకాలు ప్రపంచవ్యాప్తమైతే కెన్యా లాంటి ఒక పేద దేశం వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆదానితో ఉన్న ఒప్పందాలు మొత్తం రద్దు చేసుకొని ఇలాంటి దొంగ మా దేశం మీద నీడ కూడా పడొద్దని చెప్పని వాళ్ళ ఆత్మగౌరవంతో ఆ చర్యలు తీసుకుంటే మన భారతదేశంలో ఉన్న మోడీ ఈ రకంగా పక్కన పెట్టుకుని ఇంకా కాపాడే ప్రయత్నం చేస్తుంటే మన చోటాబాయి దొంగ రేవంత్ రెడ్డి అనేక ఒప్పందాలకి ఉపక్రమిస్తుంటే ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి ఇలాంటి దొంగల భర్తం పట్టాలే, మనం బజార్కి ఇచ్చాలి. రైట్, మళ్ళీ మీరు కంక్లూడ్ చేద్దాం, మీరు మళ్ళీ మీతో మాట్లాడతాను కంక్లూడింగ్లో. ఎస్ దత్తాత్రేయ గారు, మనం ఈ కార్టూన్ చూస్తున్నాము. సో ఇందాకదేమో ఇది మన కవిత గారు రియాక్ట్ అయినటువంటి దాని మీద ఆదాని పైన అమెరికాలో కేసు ఉంది, ఇంత బహిరంగ ఆరోపణలు ఉన్నప్పుడు ఎందుకు తీసుకోవట్లేరు, ఒక ఆడబిడ్డనైనా ఎటువంటి ఆరోపణలు జస్ట్ ఆరోపణలు వస్తేనే నన్ను ఇబ్బంది పెట్టారనేది రిఫ్లెక్ట్ చేస్తున్నారు మా నాయకురాలు. అంటే ఇప్పుడు కవిత గారు అఖండ భారతదేశంలో ఆదానికి ఒక న్యాయం, ఆడపిల్లకు ఒక న్యాయమా అని చెప్పేసి ఏదైతే బహిర్గతంగా తాను ట్విట్టర్ వేదికగా స్పందించిందో దాంట్లో వాస్తవం ఉందని చెప్పేసి రాహుల్ గాంధీ సైతం ఆక్షేప్ చేశాడు. ఎందుకంటున్నాడంటే భారతదేశంలో దేశ సంపద మొత్తం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదాని కోసమే పనిచేస్తున్నట్టుగా దాదాపుగా 6 లక్షల కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను 350 పైచులకు ప్రభుత్వ రంగ సంస్థలు ఆదాని పరం అయిపోయిన మాట వాస్తవం. ఇంతకుముందు రవీంద్ర అన్న చెప్పినట్టుగా రోడ్లు, రవాణా శాఖ, విద్యుత్ లైన్లు, ఇవాళ ఇది 2000 కోట్ల విలువ చేసేటువంటి విద్యుత్ సంస్థలలో జరిగినటువంటి అన్యాయం పైననే కదా ఇవాళ అమెరికాలో కేసు అయింది. మరి ఇదే విద్యుత్కు సంబంధించి ఓల్డ్ సిటీలో బిల్లులు వసూలు చేసుకునేటువంటి హక్కు ఎవరికి ఇచ్చిండు? ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదానికి ఇచ్చిండు. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆదాని పైన ఉమ్మేస్తూ ఉన్నాడు. ఆదాని ఫ్రాడ్, ఆదాని ఫేక్ అని చెప్పేసి, ఆదాని అవినీతి పరుడు అని చెప్పేసి ఉమ్మేస్తూ ఉంటే ఆ ఉమ్ము సీదా డైరెక్ట్గా ఎవరి మీద పడుతూ ఉంది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి మీదనే పడుతూ ఉంది. ఎందుకంటే ఆ పాపంలో ఈయనకు భాగస్వామ్యం ఉంది. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదానితో దావోస్లో అలైబలై చేసుకుని వచ్చినటువంటి ఒప్పందాల వెనకాల అవినీతి మర్మం ఏందో బయటపడింది. కాబట్టి ఆదానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అక్రమ అవినీతి సంబంధాలు ఉన్నాయని స్పష్టమైంది. సో రాహుల్ గాంధీ గారు పాపం తెలుసో తెలియక చేసినటువంటి ఈ కామెంట్ని మరి ఎట్లా స్వీకరిస్తాడో నెటిజన్లు మొత్తం కూడా ఇదే కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏమంటా ఉన్నారు? ఓటుకు నోటు కేసులో దొరికిపోయినటువంటి నీ ముఖ్యమంత్రి, మీరు అంటే జాక్పాటు కొట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాజకీయ అవకాశవాదం కోసం మీ కాంగ్రెస్ పార్టీని వాడుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆదానితో చేతులు కలిపి నువ్వేమో ప్రతి వేదికలో ఆదాని మోడీ కోసం పనిచేస్తున్నాడు, మోడీ ఆదాని కోసం పనిచేస్తున్నాడు అని చెప్పేసి నువ్వేమో ప్రతి వేదికల్లో ఆయనని చెప్తా ఉన్నావు. ఇవాళ నీ మిత్రుడు, నీ ముఖ్యమంత్రి పనిచేస్తున్నటువంటి నీ పార్టీని వాడుకొని ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఏమో ఇవాళ ఆదాని ఆస్తులలో భాగస్వామ్యం కోసం, ఆదాని అక్రమాలలో భాగస్వామ్యం కోసం తాపత్రయపడతారు. రైట్, చివరిగా రవీంద్రరావు గారు, ఇటువంటి వ్యవహారాలు కావచ్చు, తర్వాత రైతుల నుంచి వస్తున్నటువంటి తిరుగుబాటు, క్షేత్రస్థాయిలో వస్తున్నటువంటి వ్యతిరేకత, ఇవన్నీ కూడా రేపు మహబూబాబాద్ వేదికగా జరగబోతున్న ధర్నాలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ప్రసంగంలో ఎట్లా రిఫ్లెక్ట్ కాబోతున్నాయి? కంక్లూడింగ్ చెప్పండి 2 minutesలో. మేమైతే ఒకటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ హామీలు అయితే ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఆ హామీలను అమలు పరచడంలో ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మేము అన్ని రకాలుగా ప్రజలకు మద్దతుగా పోరాటం చేస్తాం. వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ఎన్ని కమిషన్లు వేసుకుంటావో, ఎన్ని విచారణ చేసుకుంటావో ఇవన్నీ కూడా మేము ప్రజలు ఎండగడతాం. మేము ధైర్యంగా ప్రజలని కాపాడుకోవడం, ప్రజాక్షేత్రంలో ప్రజల హామీలు నెరవేర్చడంలో మేము ప్రజలతో పాటు ప్రజల్లోనే ఉంటాం. ఖచ్చితంగా ఎండగడతాం, నిలదీస్తాం. ఇలాంటి సమావేశాలు, పోరాటాలు అనేకం చేస్తాం. మాకు జైలు కొత్త కాదు, మా కేసులు కొత్త కాదు. భయపడడం అనేది అసలే లేదు. ఆ రోజుల్లో 2014 ముందు 14 ఏళ్ళు పోరాటం చేసిన మాకు ఇవాళ ఈ రకంగా భయపడడం అనేది ప్రసక్తే లేదు. నీ మేకపోతు గాంభీర్యం, నీ అహంకారాన్ని మెడలు వంచి నీతో పనిచేస్తాం అనేదే మా లక్ష్యం. ఆ దిశ వైపే మా ప్రయాణం, ఆ దిశ వైపే మా యొక్క మాటలు, చేతలు ఉంటాయి. రైట్. ఇక రేపు మహబూబాబాద్ వేదికగా మహా ధర్నా కార్యక్రమం జరగబోతుంది. లగచర్ల గిరిజన రైతులందరికీ కూడా బాసటగా నిలవబోతున్నారు. అయితే ఇక్కడ మనం ఫైనల్గా ఒకటి చూద్దాం. ఇక్కడ రాజపత్రం, తెలంగాణ రాజపత్రం, గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా వచ్చినటువంటి రాజపత్రం. ల్యాండ్ అక్విజిషన్ ఆఫ్ గవర్నమెంట్ అసైన్డ్ పట్టా ల్యాండ్ సిచ్యువేషన్ హకీంపేట, పోలేపల్లి అండ్ లగచర్ల విలేజెస్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫార్మా విలేజెస్ ఇన్ ఫేవర్ ఆఫ్ టీఎస్ఐఐసి అని చాలా క్లియర్గా తెలంగాణ రాజపత్రంలో పేర్కొన్న అంశం. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారంటే ఫార్మా విలేజెస్ కోసం అని మేము చెప్పలేదు ఎక్కడ,
కేవలం ఒక పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కానీ చాలా క్లియర్గా రాజపత్రం ఉంది. సో ఈ రాజపత్రంలో అఫీషియల్గా వచ్చిన రాజపత్రంలో దీనికి సమాధానం ఏముంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర అని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ తక్కెలపల్లి రవీంద్రరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారు. ఎస్, ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.